శ్రీమాత్రే నమః. సాధనా స్పిరిచువల్ టీవీ వీక్షకులకు శుభాశీస్సులు. అరచేతిలో రేఖల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మగవాళ్ళైతే కుడి చేతిలో, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో చూసుకొని మీ భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఎవరి జాతకంలోనైనా గురుబలం అనేది బాగున్నట్టయితే అటువంటి వారి జీవితం చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ గురుబలం అనేది సరిగా లేనట్టయితే ఆ జాతకుడు స్వార్థపూరితమైన ఆలోచనలతో జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా జీవనం సాగిస్తూ ఉంటాడు. అరచేతిలో గురువేలు అంటే చూపుడు వేలుని హస్త సాముద్రికంలో గురువేలు అని పిలుస్తారు. ఈ గురువేలు కింద ఉండే పర్వాన్ని గురు పర్వము అని అంటారు. ఈ గురు పర్వము గనుక మరీ ఉబ్బెత్తుగా కాకుండా కొద్దిపాటి ఉబ్బెత్తుగా ఉండి ఆ పర్వము దోషరహితంగా అంటే ఎటువంటి జల్లెడ గుర్తులు, వడ్లగింజ గుర్తులు లాంటివి లేకుండా ఉన్నట్టయితే అటువంటి వారికి గురుబలం ఎక్కువగా ఉంటుందని హస్త సాముద్రికంలో వివరించారు. అదేవిధంగా ఈ గురువేలు మూడవ కణుపు మీద ఉండే నిలువు రేఖలు జాతకుడు అభ్యసించే విద్యలను సూచిస్తూ ఉంటాయి. ఎవరి అరచేతిలోనైనా ఈ రేఖలు స్పష్టంగా ఉన్నట్టయితే అటువంటి రేఖలు కలిగిన వారు మంచి విద్యావంతులవుతారు, ఉన్నతమైన విద్యలను అభ్యసిస్తారు. అలా కాకుండా ఈ నిలువు రేఖలపై ఎక్కడైనా అడ్డు రేఖలు ఉన్నట్టయితే అటువంటి వారు అభ్యసిస్తున్నటువంటి విద్యను మధ్యలోనే ఆపేస్తారు. ఈ రేఖలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే గాని ఇవి కనిపించవు. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా ఉన్నట్టయితే అటువంటి వారి చదువు మధ్యలోనే ఆగిపోతుంది. కానీ కొంతమంది చదువుని మధ్యలో ఆపేసి మరలా కొద్ది రోజుల తరువాత వారి చదువును కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి దానికి చిహ్నంగా ఈ అడ్డు రేఖలపై మరలా కొన్ని నిలువు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నవారు చదువుతున్న చదువును మధ్యలో ఆపేసి మరలా కొద్ది రోజుల తరువాత వారి చదువును కొనసాగిస్తారు అని గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గురువేలు రెండవ కణుపుపై కనుక ఎవరికైనా నిలువు రేఖలు స్పష్టంగా ఉన్నట్టయితే అటువంటి వారికి ఎటువంటి స్వార్థము, ఈర్ష్యభావము ఉండదు అని హస్త సాముద్రికంలో వివరించారు. అలా కాకుండా ఈ నిలువు రేఖలపై అడ్డు రేఖలు ఉన్నట్టయితే అటువంటి వారికి చాలా స్వార్థము, ఈర్ష్యభావాలు ఉంటాయి. వీళ్ళు ఎదుటివారికి ఏదైనా మంచి జరిగితే చూసి ఓర్వలేరు. వీళ్ళకి చాలా స్వార్థం ఉంటుంది. ఇలా కాకుండా నిలువు రేఖలు ఉండి దానిపై అడ్డు రేఖలు ఉండి మరలా ఆ అడ్డు రేఖపై నిలువు రేఖలు ఉన్నట్టయితే ఈ విధంగా ఉన్నవారికి ఏ విషయంలోనైనా స్వార్థము, ఈర్ష్య ఉంటాయి. కానీ మరలా దాని నుండి బయటకు వచ్చి సాత్విక చింతనతో ఆలోచిస్తూ ఉంటారు. అంటే చూడండి, కొంతమంది ఎవరైనా బాగున్నప్పుడు వాళ్ళని చూసి ఈర్ష్య పడిపోతారు. మరలా కాస్త ఆలోచించి వాళ్ళు కష్టపడి పైకొచ్చారులే అనుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి రేఖలు మీకు చాలా మందిలో కనిపిస్తాయి. ఈ వేలుపై నిలువు రేఖలు కలిగిన వాళ్లకు మంచి విద్య, మంచి బుద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ నిలువు రేఖలపై అడ్డు రేఖలు కలిగిన వాళ్ళకి మాత్రం కాస్త చదువులో ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా బుద్ధిపరంగా వీళ్లకు కాస్త స్వార్థ బుద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ విధంగా రేఖలు కలిగిన వాళ్ళు ఈ గురువేలుకి దత్తాత్రేయుని ఉంగరం కానీ లేదా సాయిబాబా ఉంగరం కానీ ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి.